ఉంటాయి. 11 నుంచి 17 వచనాలు. 11 నుంచి 17 వచనాలు. దీనికి నేను ఇచ్చినటువంటి టైటిల్ ఏంటి తెలిసిన? టైటిల్ చదివే ముందు మన వాక్యం చదివితే ఈజీగా టైటిల్ అర్థమైపోతుంది. టైటిల్ చూసుకున్న వాక్యం చదువుదామా? 11 నేను చదువుతాను, 12 సంఘం చదవండి, గట్టి చదవాలి. 11 నేను చదువుతున్నాను. సహోదరులారా, ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రం నెరవేర్చువాడు కావు, న్యాయం విధించువాడు అయితివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాము రండి అని చెప్పుకున్న వాళ్ళారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికిండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుతున్నారు. ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. కాబట్టి చదవండి అందరూ. మేలైన చేయి నెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. సో చాలా సంతోషం. సంఘాన్ని బట్టి ప్రభువుని గణపరుస్తున్నాను. సంఘంలో మీరు చేసిన కార్యక్రమాలు, సంఘ అవసరాల్లో మీరు పాల్పంచుకునే విధానము, సంఘ క్రమంలో మీరు ఉన్నటువంటి విధానం బట్టి ప్రభువుని మహిమ కలుగును గాక. ఈరోజు మనం 11 నుంచి 17 వచనాలు ఆలోచిస్తున్నప్పుడు దీనికి వాక్య భాగానికి టైటిల్ ఏంటంటే తీర్పు తీర్చకు తీరు మార్చుకో. తీర్పు తీర్చకు తీరు మార్చుకో. దీన్ని 2 భాగాలు చేస్తే మనకు అర్థమవుతుంది. మొదటి భాగం 11 నుంచి 12 వచనాలు ఒక భాగం, రెండో భాగం 13 నుంచి 17 వచనాలు. పాస్టర్ గారు చక్కగా, మీరు 18వ కీర్తనను గమనించలేదో, చక్కగా ఆయన డివైడ్ చేశారు, వాక్యాన్ని విభజించారు. 1 నుంచి ఫలానా, అలాగే 19వ వచనం వరకు ఒక విభజన, అలాగే వాక్యాన్ని విభజించాలి. వాక్యం విభజించి ప్రతి విభజనకి ఏం చేయాలి? దాని మీనింగ్ చెప్తే చాలు, మీకు అర్థమైతే దేవుడు మీ లోపల పనిచేస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చదువుకున్న వారైనా చదువు లేని వారైనా మీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తారు. ఆయన భూమి మీద ఉన్న చాలా మంది మేధావుల కంటే గొప్పవాడు. ఎందుకంటే ఆయన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మీకు అది అప్లై చేస్తాడు, అది మీకు అర్థమయ్యేలా చెప్తాడు. కాబట్టి ఎంత చదువు రాకపోయినా మీరేం భయపడద్దు, ప్రభు మనతో ఉన్నాడు. విశ్వాసాన్ని బట్టి మనకు అది నేర్పిస్తాడు. ఈ రోజు మనం చూద్దాం 11, 12 వచనాలకి తీర్పు తీర్చకు అన్న టైటిల్ ఇవ్వాలి. తీర్పు తీర్చకు. ఎందుకు తీర్పు తీర్చకని మాట్లాడుతున్నాడో మనం చూడాలి. రెండవది తీరు మార్చుకో అని 13 నుంచి 17 వరకు తీరు మార్చుకోవాలి. మన తాలూకు ప్రయారిటీ, మన తాలూకు వాల్యూ సిస్టమ్ అంతా మార్చాలి. అంటే యాకోబు దైవజనుడు అంటే నాకు ఎందుకంత ఇష్టము యాకోబు అంటే, ఆదిమ సంఘాన్ని అప్పుడే దర్శించి ఈ సంఘం భవిష్యత్తులో ఈ రేంజ్ లో ఎదగాలి అంటే యాకోబు తన పత్రిక ఉన్న మూలాంశం ఏంటి? ఎదగండి. ఎదగండి ఎదగండి అనే పదం కంటే పరిపక్వతలోకి రండి. బి మెచ్యూర్, మెచ్యూరిటీలోకి రావాలి. సో మెచ్యూరిటీ రావాలంటే ఏ టైంకి ఆ టైం మెచ్యూరిటీ ఉండాలి. మీరు ఎప్పుడైనా ఎల్ఐసి పాలసీ మెచ్యూరిటీ చూసారా? ఆ టైం వచ్చాకే బాండ్ ఇస్తారు, అవునా కాదు? పోస్టల్ బాండ్ కూడా ఆ టైం వచ్చాకే బాండ్ ఇస్తారు. అంటే ఆ టైం వచ్చాక దాని తాలూకా కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. ఒక వ్యక్తి బలమే జ్ఞానంతో, అలాగే శరీరంతో అన్ని రకాలుగా ఎదగాలి. మైండ్ మెచ్యూర్ అవ్వాలి, బాడీ మెచ్యూర్ అవ్వాలి. కొంతమందికి మైండ్ మెచ్యూర్ అవుతుంది కానీ బాడీ మెచ్యూర్ అవ్వదు. కొంతమందికి బాడీ మెచ్యూర్ అవుతుంది కానీ మైండ్ మెచ్యూర్ అవ్వదు. ప్రభు అంటున్నాడు అన్ని యాంగిల్స్ లో మీరు మెచ్యూర్ అవ్వాలి. దాన్ని యోహాన్ అంటాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు యోహాన్. కాబట్టి మనం మెచ్యూరిటీలో రావాలి. ఈ మెచ్యూరిటీలో రావాలంటే, పరిపక్వతలో రావాలి అంటే 2 విషయాల్ని ఇందులో పరిపక్వత సాధించాలి. నెంబర్ 1, మనము తీర్పు తీర్చొద్దు. దీని విషయంలో మనము మెచ్యూరిటీలోకి రావాలి. ఏంటి తీర్పు తీర్చొద్దు? మొదటి మాట చూడండి ఒకసారి. సహోదరులారా, ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడుడి అంటారా? మాట్లాడకుడి.
సో మాట్లాడొద్దు. డు నాట్ స్లాండర్, డోంట్ స్పీక్ అగైన్స్ట్ వన్ అనదర్. అంటే ఒకరికి విరోధంగా ఇంకొకటి మీరు మాట్లాడొద్దు. ఎవరికి సంబంధించిన అంశం ఇది? ఇది సంఘానికి సంబంధించిన అంశం. ఇది సహోదరత్వం. మీరు ఎవరిప్పుడు యేసుక్రీస్తునందు సహోదరి మరియు సహోదరుడు. యేసుక్రీస్తు తన సొంత రక్తంతో మిమ్మల్ని అందరినీ కొని మిమ్మల్ని కొన్నాడు. తెలుసా బైబిల్ ప్రకారం? బైబిల్లో మిమ్మల్ని కొన్నాడు. దేనితో కొన్నాడు? తన రక్తంతో కొన్నాడు, తన శరీరంతో కొన్నాడు. అమూల్యమైన వారు. మీరు ఎందుకు చెప్పనా? వెల ఇచ్చి మీరు కొనబడ్డారు కాబట్టి మీరు అమూల్యమైన వారు. ఆయన వెల చెల్లించి కొన్నాడు మిమ్మల్ని. కాబట్టి మీరు మీ వారు కాదు. ఎవరైతే కొనుక్కుంటారో కొనుక్కున్న వారికి చెందిన వారు మీరు. ఉదాహరణకి ఒక వస్తువులను కొనుక్కున్నాను. ఆ వస్తువు కొంటే వెల ఇచ్చి కొన్నాను కాబట్టి ఆ వస్తువు ఏమవుతుంది? ఇప్పుడు అది నాదే ఉంది కాబట్టి నేను ఎలా ఆలోచిస్తానో, నేను ఎలా వాడాలనుకుంటానో అలాగే వాడుతాను. ఈరోజు మిమ్మల్ని కొన్నది యేసుక్రీస్తు కాబట్టి మీరందరూ యేసు ప్రభు ఎలా వాడాలనుకుంటున్నాడో మీరు అలా వాడబడ్డనే దేవుని తన ఖచ్చితం, దేవుని తన ఉద్దేశం. కాబట్టి సహోదరులారా, మీరు ఈ విషయంలో మీరు జాగ్రత్త. ఒకరికి విరోధముగా ఒకరు మాటలాడకుడి. విరోధము అనే పదం చూసారా? స్లాండర్ అనే పదం రాయడం. దానికి నేను బైబిల్లో ఉన్న దానికి కొన్ని మాటలు రాయించాను. ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడొద్దు. ఇది ఆజ్ఞాపూర్వకమైనటువంటి మాట. 11వ వచనం మీద ఆజ్ఞాపూర్వకమైనది. ఎందుకంటే దీన్ని ఇంగ్లీష్ లో ఇంపరేటివ్ మూడ్ అని అంటారు. దీన్ని అంటే ఆజ్ఞ, కమాండ్ ఇస్తున్నాడు. డోంట్ స్పీక్, మీరు ఇలా మాట్లాడొద్దు. రెండవది, ఇది ప్రెజెంట్ టెన్స్ లో రాయబడింది. చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇది ప్రతిరోజు మనం అభ్యాసం చేయాల్సింది, ఎక్సర్సైజ్ చేయాలి. ఇదేదో మన చేతుల వల్ల అయిపోతుంది అనుకోకండి. మనం చాలా బలహీనులమి. ఒకరి మీద ఒకరికి విరోధముగా మోపిన వాళ్ళని, ఒకరి మీద ఒకరిని సరుక్కున్న వాళ్ళని. ఇది మన స్వభావం. కాబట్టి ఏం చేయాలి? ఎక్సర్సైజ్. దాని మీద మనం అభ్యాసం చేయాలి. ఒకరికి విరోధముగా ఒకరు మాట్లాడకుండా ఉండడానికి ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి. అది మన లైఫ్ అవ్వాలి. ఏమని చెప్తున్నాడు అక్కడ? విరోధముగా మాట్లాడుట అనే పదానికి అర్థాలు చెప్తున్నాను. దాదాపుగా ఎన్ని అర్థాలు రాసిన తెలిసిన దానికి ఉన్న గ్రీక్ టెక్స్ట్ నుంచి తీసుకొని దాదాపుగా ఒక 8 అర్థాలు మనకు కనబడుతున్నాయి. దీనికి రాయబడిన మాట కాటా లాలోస్ అని రాయబడింది. కాటా లాలోస్ గ్రీక్ పదంలో నుంచి. నెంబర్ 1, మీరు విరోధముగా మాట్లాడడం అంటే మైండ్లెస్ పదాలు వాడడం. అంటే మైండ్ని వాడకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం. రెండో పదం రాంగ్ ఎమోషన్. మీకున్న ఎమోషన్ని తప్పుగా వ్యక్తీకరించడం. మూడవది డెరోగేటివ్ వర్డ్ అని, అంటే ఒక వ్యక్తి యొక్క నాశనాన్ని కోరుకునేలా ప్రవర్తించడం, విరోధంగా మాట్లాడడం అంటే. నాలుగవది డిఫేమింగ్ ద రెప్యుటేషన్. అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఒక మంచి కీర్తి ఉంది. వాళ్ళెవరో ఒక వ్యక్తి మంచోడు, ఆ వ్యక్తి చాలా మంచోడు, కానీ మనం లేని వార్తను పుట్టించడం వల్ల సహోదరుడి మీద విరోధమైన మాటలు మాట్లాడడం వలన ఆ వ్యక్తి యొక్క ఫేమ్ అంటే కీర్తి అపకీర్తి పాలైపోతుంది. అప్పుడు విరోధంగా మాట్లాడటం అని అర్థం. ఐదవది డిస్ట్రాయ్ ద డిగ్నిటీ. ఆ యొక్క హుందాతనాన్ని మనం పాడు చేయడం. అంటే ఉదాహరణకి మనకు కళ్యాణం ఉంది, సోమేశ్ ఉన్నారు, నేను ఉన్నాను. ఇప్పుడు మనలో మనం విరోధముగా మాట్లాడడం వల్ల ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. మన హుందా కోల్పోతాం, మన రెప్యుటేషన్, మన కీర్తి, మన ప్రసిద్ధి మనం కోల్పోతాం. అలాగే మన ఎమోషన్స్ తప్పుదో పెట్టేస్తాయి. మన మైండ్ అలా కూడా రాంగ్ ఎమోషన్తో నిండిపోతుంది. అలాగే ఇంకొక మాట ఉంది, ఒకరికి విరోధముగా ఇంకొకరు మాట్లాడడానికి గల కారణం ఏంటో చెప్పనా? నేను పర్ఫెక్ట్, మీరు ఇంపర్ఫెక్ట్ అన్న ఉద్దేశం రావడం, దాన్నే గర్వం అని పిలిచారు. అలాగే చూడండి, ఆ మాటలో ఎగ్జాక్ట్ కేర్లెస్ వర్డ్స్ వాడడం. ఎవరైనా ఒక సహోదరుడి మీద, ఇది సహోదరుడికి సంబంధించింది, నైబర్హుడ్ కాదు, బ్రదర్హుడ్. ఇది అంటే సహోదరుడు కొరకు యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 ప్రకారము చూడండి. కావాలంటే యోహాను 3:16 ఏం చెప్పబడింది? అదే ఏం చెప్పండి, ఒక మాట చెప్పాలి. యోహాను 3:16 యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు అంతనా? అంటే అర్థమేంటి? ఇప్పుడు ఆయన చనిపోవడం వల్ల మన జీవం వచ్చింది, విశ్వాసం వస్తే వస్తుంది. యేసు ప్రభు యోహాను 3:16 ప్రకారం ఎలాగైతే మనకి ప్రాణం పెట్టాడో, యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 తీయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3:16.
ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఇట్టుదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరు నిమిత్తము ఎదుటి వాళ్ళ సహోదరు నిమిత్తము నేను ప్రాణం పెట్టడానికి రెడీగా ఉన్నాను. మా దానియల్ గారి నిమిత్తము, మా సోమేష్ గారి నిమిత్తము, ఆనందనే నిమిత్తము, అభిత్ నిమిత్తము, మనోజ్ నిమిత్తము, పద్మోద్ నిమిత్తము, పాస్టర్ గారి నిమిత్తం మన సహోదరులమైతే, సంఘం అయితే వాళ్ళ కోసం మనం ప్రాణమైన పడ్డానికి వెనకడానికి వెళ్ళలేదు. దట్ ఈస్ ద చర్చ్. అలాంటి చర్చిని చాలా మంది అపకీర్తి పాలు చేస్తున్నారు. సహోదరుని పట్ల మనకు ఉండాల్సిన వైఖరి అదండి. యేసు ప్రభువే ఆ సహోదరుని కొరకు ప్రాణం పెడితే నేను కూడా నిజంగా సహోదరుడిని ప్రేమించానంటే ప్రాణం పెట్టాలి. ప్రాణమే పెట్టాలంత రేంజ్లో దేవుడు తీసుకెళ్ళాడంటే, ఒక వ్యక్తికి ఆకలేస్తుంది అనుకోండి, సహోదరుడికి ఏం చేయాలి? నేను నీ కోసం ప్రాణం పెడతాను బ్రదర్ అని చెప్పేసి వాడికి ఆకలేస్తున్న భోజనం పెట్టలేదని అర్థం ఏంటి? ఆ మీద మాటకి కింద మాటకి చాలా తేడా ఉంది. నీ కోసం ప్రాణం పెడతానని దేవుడు చెప్పమన్నాడు. ఓకే నేను పెడతానని చెప్పి వాళ్ళకి చలేస్తుంది, దుప్పట్లు లేకపోతే నేను ప్రమాదం ఇవ్వకపోతే, మన దగ్గర ఉండి ఇవ్వకపోతే చాలా ప్రమాదం. కాబట్టి మనం సహోదరత్వం, వేర్ బ్రదర్హుడ్. కాబట్టి సంఘం అన్నాక వెరీ సీరియస్ మ్యాటర్. ఇది చర్చ్ ఇస్ వెరీ సీరియస్ మ్యాటర్. అందుకే చూడండి సహోదరులారా, ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. మైండ్లెస్ గా మీరు మాట్లాడొద్దు. ఏదైనా పదం వాడితే కేర్లెస్ గా మాట్లాడొద్దు. ఎదుటి వ్యక్తులకు అపఖ్యాతి చేసే విధంగా మాట్లాడొద్దు. అలాగే వాళ్ళ డిగ్నిటీని పాడు చేసే విధంగా మాట్లాడొద్దు. అలాగే థాట్లెస్, ఆలోచన లేకుండా మాట్లాడొద్దు అని దేవుని వాక్యం మనకి వివరిస్తూ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు గుర్తిరగండి. సో మొట్టమొదటి మాట, మీరు సహోదరుడికి విరోధముగా మాట్లాడదు. ఈరోజు బల్లారాధన మెసేజ్లో మెయిన్ థీమ్ అంటే చెప్పనా, ఇదే థీమ్. భూమి మీద నువ్వు ఎన్ని పాపాలు చేసినావో ప్రభు క్షమించిన ఒక ఎత్తు. ఒకవేళ నీ సహోదరుని మీద నీకు ఏదైనా కానీ విరోధం ఉంటే ఈరోజే కడుక్కోవాలి. అర్పణ మొత్తం పక్కన పెట్టేసి ముందు కడుక్కోవడానికి వెళ్ళంటున్నాడు దేవుడు. అంత సీరియస్ మ్యాటర్, జాగ్రత్త పెట్టుకోండి. ఒకవేళ సహోదరునికి మనము మాట్లాడుతున్నామంటే అవర్ స్పీచ్, మన మాట తీర్పు వైపుకి వెళ్తుందంటే, నిజానికి తీర్పు తీర్చే ధైర్యం ఎవరికి ఉంది? తీర్పు తీర్చే ధైర్యం ఎవరికి ఉంది? ఆ న్యాయం తెలిసిన వాడికి ఉంది. ఆ న్యాయం తెలిసిన వాడు ఎవరు? దేవుడు. అందుకే బైబిల్ ఏమంటుంది చూడండి జాగ్రత్తగా, తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడడం మాత్రమే కాదు, ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నాడు అంట. ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? దేవుడు. ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడైతే నువ్వు ధర్మశాస్త్రానికే తీర్పు తీరిస్తే, కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరికి తీర్పు తీరుస్తున్నావు? నువ్వు దేవునికి తీర్పు తీరుస్తున్నావు. దేవుడికి ఎవరన్నా తీర్పు తీరుస్తారా? దేవుడే అందరికీ తీర్పు తీరుస్తాడు, కానీ దేవుడికి ఎవరు తీర్పు తీర్చరు. ఒకవేళ నువ్వు దేవుడికే తీర్పు తీరుస్తున్నావు అంటే నువ్వు ఎంత బరి తెగించావు. ఒక సహోదరుడికి విరోధంగా మాట్లాడితే అంత సీరియస్ మ్యాటర్ అని గుర్తుపెట్టుకోవాలి. ధర్మశాస్త్రం నెరవేర్చకపోగా నువ్వు న్యాయం విధించువాడైతివి. ప్రభు అంటున్నాడు, ఒక్కడే ధర్మశాస్త్రంలో నియమించేవాడు. హీ ఈస్ ద లా గివర్. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు ఆయనే, ధర్మశాస్త్రం ప్రకారము న్యాయము తీర్చువాడు ఆయనే. ఆయనే ఒకరిని రక్షిస్తాడు, ఆయనే ఒకరిని నశింప చేస్తాడు. దీని విషయంలో ఆయనే శక్తిమంతుడు. కాబట్టి పరునికి తీర్పు తీర్చుటకు నువ్వు ఎవడవే? హూ ఆర్ యూ టు జడ్జ్ హిమ్? కాబట్టి మనం జాగ్రత్త పడతాం. ఈరోజు ఈ వారం అంతా ఎవరికైనా తీర్పు తీర్చామేమో, రాంగుగా అనుకున్నామేమో, తప్పుడుగా ఒక వ్యక్తి మీద మనం తీర్పు తీర్చామేమో, మనం క్షమాపణ ప్రభుని అడుగుతాం. ఇది తీర్పు తీర్చడం. ఇంత మట్టుకు చాలు, నాకున్నటువంటి సమయాల్లో సరిపోతుంది. మరి కొంచెం చూద్దాం. 13 నుంచి 17 వచనం మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, తీరు మార్చుకోవడం అంటే, నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని నేను చెప్పుకునే వాళ్ళారా. రేపటి కొరకు నీ సిద్ధపాటు ఉందే. రేపు అనే పదమును చూసారా? రేపైనా ఈరోజైనా పట్టణంలోకి వెళ్ళి ఒక బిజినెస్ చేసి దాంట్లో ప్రాఫిట్ సంపాదించుకుందాం రండి అని వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు. అంటే ఈ రోజు కంటే మన జీవితాల్లో సెక్యూరిటీ మీద ఫోకస్ చేసుకున్న ఎవరైనా ఉంటే, సెక్యూరిటీ అంటే ఎలా చెప్తే బాగుంటుంది మాట తెలుగులో, ఎలాగమ్మా చెప్పాలి? సెక్యూర్. నేను ఈరోజు సెక్యూర్గా మంచి బిజినెస్ చేసి బాగా డబ్బు గడించి మంచి సెక్యూర్ లైఫ్ని నిశ్చింతగా బతకాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటే మీరు ఆగండి. ముందు
రేపేదో బాగా గడించేద్దాం అనుకొని, లాభం సంపాదించేద్దాం అనుకొని అలాంటి ఆలోచనలు పెట్టుకుని మీరు ఉండకండి. రేపేమి సంభవించినా మీకు తెలియదు. రేపేమి సంభవించినా మీకు తెలియదు. గట్టిగా మాట్లాడితే వాట్ ఈజ్ యువర్ లైఫ్? మీ జీవం ఏపాటిది? దేంతో పోల్చాడండి? ఇక్కడ పోలిక ఉందండి. మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే, అంటే మీ జీవితం ఎలాంటిది? కొంతసేపు కనబడి అంతలో ఆవిరిమై, అంటే కనబడుతుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఏమైపోతుంది? ఆవిరి. నిజానికి ఆవిరి కూడా కనబడద్దేమో కానీ ఆవిరి అనే పదం రాయలేదు నిజానికి. ఇంగ్లీష్లో మిస్ట్ అని రాయబడింది. మిస్ట్. నేను ఎప్పుడు మా పిల్లలకి ఒక మాట చెప్తాను, పొగమంచంట గట్టిగా నవ్వుద్దంట హాహా అని. ఎందుకని? సూర్యుని చూసేవారు ఆపేశాను ఎవరు కనబడనివ్వకుండా అని. అప్పుడు సూర్యుడు ప్రకాశిస్తుంటే ఎవడు కనబడతాడు? పొగమంచు కనబడుద్దమ్మా? తెల్లవారు శీతాకాలం పొగమంచు అంటారు చూసావా? మీకు తోవ కనబడనివ్వకుండా సూర్యుడికి అడ్డు పెట్టాను. సూర్యుడు ప్రకాశానికి ఏమైపోతుంది? చివరికి పొగమంచు మరి కనబడదు. సో అది ఆ మిస్ట్ అనే పదం, ఇంకా తుహినము అనే పదం కూడా రాయబడింది. యాక్చువల్లీ మంచు, మంచులో ఒక మంచు. అది ఎలా ఎప్పుడు పడుతుందంటే తెల్లవారి, రాత్రి లేక తెల్లవారి కురిసేటువంటి మంచు. అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ లో అంతర్ధానం అయిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జీవం అనేది పోద్ది. మీరు గుర్తిరగండి, మీ జీవం ఏపాటిది? వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 సెప్టెంబర్ 2న 1వ తారీఖు రాత్రి ఇడుపులపాయ నుంచి వెళ్ళారు. వేరే చిత్తూరు ఎక్కడికో ప్రోగ్రామ్ వెళ్తాను. ఇలా వెళ్ళి మనం ఊహించలేదు. షటిల్ కాగా ఆడి ఈవినింగ్ వచ్చాం, కూర్చున్నాం, హెలికాప్టర్ మిస్సింగ్ వచ్చింది. తర్వాత హెలికాప్టర్ క్రాష్ అని వచ్చింది. తర్వాత నెక్స్ట్ రోజు మనిషి అనమాట. ఇందిరాగాంధీ అత్యంత నాకు ఇష్టమైన నాయకురాలు. ఇందిరాగాంధీ ఇలా అందరిలాగానే ఇలా వెళ్ళింది. ఆపరేషన్ బ్లూ స్టార్ పెట్టింది. ఇలా వెళ్ళింది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తను ఏం చేశారు? షూట్ చేసి పడేశారు. పెరంబూర్లో మీరు రాజీవ్ గాంధీ మీరు చూస్తారు, వీడియో షాట్లో చూడండి కావాలంటే. విత్ ఇన్ ఫ్రాక్షన్లో రాజీవ్ గాంధీ కనబడాల. నేను మా పాస్టర్ గారు కలిసి, నేను ప్రతిరోజు పాస్టర్ గారు వెనకాల ప్రతి ఆదివారం వెళ్ళడం నాకు అలవాటు. నా చిన్న యవన కాలంలో యేసు ప్రభువుని నమ్ముకున్న తొలి దశలో పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడు. పాస్టర్ గారు రాజాం వెళ్ళేవాడు. పాస్టర్ గారు పసుమాలు వచ్చేవారు. నేను వైజాగ్ నుంచి పసుమాలు వచ్చేవాడు. వసుంధర పసుమాల ఇక్కడికి వచ్చేవాడు. ఇంటి నుంచి వెళ్తే రెప్పు నమ్ముతున్నప్పుడు మేము మరణ ఇక్కడి నుంచి రాజాం వెళ్తున్నప్పుడు ఈ రాజాం దగ్గర ఒక చిన్న హెచ్చర్ల దగ్గర చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో ఒక ఆయన స్పాట్ డెడ్, ఇంకొక ఆయన కొనూపులతో ఉన్నాడు. ఆయన చనిపోవడం నేను చూశాను. ఆ ఊపిరి అలా వదిలేశాడు. విత్ ఇన్ ఫ్రాక్షన్ మన లైఫ్ ఎంత వేగంగా చనిపోద్దంటే మన చేతుల్లో లేదు. ఇంకా మనం చెప్తాను చూడండి. నేను పూరి తిరుపతి ఎక్స్ప్రెస్లో ప్రతిసారి ఆంధ్ర వలస పెళ్ళైన కొత్తలో ట్రైన్లో రోజు అప్ అండ్ డౌన్ చేసేవాడు. రోజుకి 200 కిలోమీటర్లు రోజు ట్రైన్కి వెళ్ళేవాడు. ఒక ఆయన మాతో పాటు ట్రైన్లో వచ్చేవాడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉండిపోయాడు అంతే. మరి మాట్లాడటం లేదు. ఆయన పిలుస్తున్నారు, మరి మాట్లాడటం లేదు. ఆయన ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాడు. కాబట్టి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం చచ్చిపోవలసిన వారు. ఈరోజు మనకి దేవుడు జీవాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. మన సంఘంలోనే మనకి మంచి మాదిరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మాదిరి. ఒక గుండెకాయని పక్కన తీసి పెట్టి గుండె మొత్తాన్ని, బాడీ మొత్తాన్ని కోసి పడేసి మరలా గుండెని చక్కగా అమర్చి దాదాపుగా మరొక 7 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. అనేకి ఆనందానికి దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆ రోజు తిత్లీ టైంలో దేవుడు ఎంత కాపాడాడు ఆయన. మన జీవితంలో కూడా అందరూ అలాంటివే. అసలు దేవుడే కానీ కన్ను కొంచెం చారేసి ఉంటే మన బతుకులు ఏమైపోయిను. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం ఎలాంటి వారు తెలిసిన మనము మిస్ట్ వంటి వారిని, అంటే అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు. కాబట్టి మనం ఏమనంట, మన కాన్ఫిడెన్స్ ఎవరి మీద వచ్చాలి? ఇప్పుడు ప్రభు చిత్తమైతే మనం బ్రతుకుంటే ఇది అది చేద్దామని చెప్పుకోవాలి. కాబట్టి ప్రభు చిత్తం మీద, ప్రభువు మీద మనం ఆనుకోవాలి. కానీ మనం బోస్ట్ అవ్వకూడదు. 16 రోజుల ప్రకారం డంబములుగా, అంటే డంబములు అంటే ఒకలాంటి డబ్బా మాటలు మనం మాట్లాడకూడదు. హెచ్చైపడకూడదు. అదే చూడండి. కాబట్టి నేనేది ఎరిగియు అలాగూ చేయని వానికి పాపం గురించి బైబిల్లో 3 దగ్గర రాయబడింది. 4 నిర్వచనాలు 3 దగ్గర రాయబడింది. సకల దుర్నీతి పాపం.
ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ రెండు మొదటి యోహాను పత్రికలోనే ఉన్నాయి. యాకోబు పత్రికలో మేలైనది చేయనిరిగియు అలాగూ చేయని వాడికి ఏమి కలుగును అంటే నీకు మేలేంటో తెలుసు, ఏది మేలో ఏది కీడో తెలుసు. ఏది మేలో తెలుసు కూడా నువ్వు చేయకుండా ఉండిపోయావనుకోండి, అప్పుడు నువ్వు ఏం చేస్తున్నట్టు పాపం. గుర్తుపెట్టుకోండి, మేలైనది ఏంటో ఎరిగి కూడా చెయ్యకపోతే, తెలియకపోతే మనం ఏం చేయలేము. ఎరిగి కూడా చెయ్యకపోతే వాడికి పాపము కలుగును. అలాగే పాపం గురించి రామపత్రికలో ఇంకొక మాట ఉంది, విశ్వాసం మూలము కానిది ఏదో. మీరు ఏ పనైనా చేయండి, మీరు ఏ పనైనా ఈ సృష్టిలో మీరు ఏ పనైనా చేయండి, తెల్లవారు లేచింది బ్రష్ మొదలుకొని మీరు నిద్రపోయే వరకు ఏ పనైనా చేయండి, ఆ పని విశ్వాస మూలం కాకపోతే మీరు పాపం చేసుకోవాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు, మీరు భోజనం చేసినను పానము చేసినను ప్రభు మహిమార్థమై. ప్రభువుకి మహిమించేది ఒక్కటే, విశ్వాసం ద్వారానే. కాబట్టి మీరు విశ్వాసం ద్వారా చేయాలి. విశ్వాసం మూలము కానిది ఏది చేసినా పాపమే. పాపానికి 4 నిర్వచనాలు. ఆజ్ఞాతిక్రమమే పాపం, సకల దుర్నీతి పాపం, అలాగే విశ్వాసం మూలము కానిదేదో అది పాపం, మేలేనిది చేయనివి అలాగే చేయని వాడికి పాపము కలుగును. కాబట్టి పాపం విషయంలో నీకేది మేలో తెలిసి కూడా చేయకపోతే నీకు పాపం వస్తుంది, జాగ్రత్త. కాబట్టి 2 విషయాలు మనం తీరు మార్చుకుందాం. భవిష్యత్తులో ఏదో గడించేద్దాం, భవిష్యత్తులో సెక్యూర్గా మన లైఫ్ ఉండిపోతుంది అని మన సెక్యూరిటీ మీద మనం ఎప్పుడు నమ్మకం పెట్టుకోవద్దు. మన లైఫ్ మీద మనం ఎప్పుడు నమ్మకం పెట్టుకోవద్దు. మన లైఫ్ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చినటువంటి భిక్ష. కాబట్టి ఆ లైఫ్ ఇచ్చిన దేవుని మీద మనము ఆధారపడి జీవిద్దాం. రండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మిగతా సమయాన్ని నేను అధ్యక్షుడిగా చెప్తున్నాను.